ఒక వార్త చూద్దాం. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్, ఇద్దరు నేతల మధ్య 40 నిమిషాల పాటు సంభాషణ. ఏంటా సంభాషణ ఒకసారి చూద్దాం. పశ్చిమాసియాలో ఇరాన్తో శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాన్తో శాంతి చర్చలు విఫలమైన పాకిస్తాన్ ఇస్లామాబాద్లో జరిగిన ఈ శాంతి చర్చలు విఫలమయ్యే మనం చూసాం. అయితే ఇరాన్పై యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ఫోన్లో సంభాషించడం ఇది రెండోసారి. ఈ ఏడాదిలో మూడోసారి. ఇద్దరు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, హర్మూజ్ జలసంధిని తెరవడం, భారత్ అమెరికాల మధ్య ద్వైపాక్షిక సహకారం, మరికొన్ని రోజుల్లో రెండు దేశాల మధ్య కుదరనున్న కీలక ఒప్పందాలు తదితరాలపై ప్రధానంగా చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అంటే ఏదైతే ట్రంప్ మోదీ గారితో 40 నిమిషాల పాటు సుదీర్ఘ సంభాషణ జరిగిందో, అంటే ఇద్దరు దేశాధినేతలు 40 నిమిషాల పాటు చర్చించడం అంటే చిన్న విషయం కాదు. అది చాలా ఆ స్థాయి వ్యక్తులకి అపాయింట్మెంటు, కీలకమైన అంశాలు ఇవన్నీ కూడా చాలా పరిగణలోకి వస్తాయి. అయితే ఇక్కడ 40 నిమిషాల పాటు మాట్లాడేట్టుగా మోదీ గారు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పిఎంఓ ఆర్డర్స్ ప్రకారం వచ్చింది అది. మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంతో సాధించిన గణనీయ పురోగతిని సమీక్షించాం. అన్ని రంగాల్లో సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాం. అయితే ఇక్కడ చూడొచ్చు, భారత్ మధ్యవర్తిత్వం మాకు సమ్మతమే. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నిస్తానంటే స్వాగతిస్తామని మన దేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. అంటే భారత్ చేస్తుందంటే మాత్రం ఏదో కీలకమైన అంశమే ఉంటుంది. ఖచ్చితంగా భారత్ ఇది సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన మిగతా పేపర్లో కూడా ఒక వార్త వచ్చింది, మీకు అది చూపిస్తాను ఒకసారి. అంటే మిగతా వార్తాపత్రికలో కూడా ఈయన ఎవరైతే మధ్యవర్తి సెర్గియో గోర్, భారత్లో ఉండే అమెరికన్ ఎంబసీకి సంబంధించి ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశంసించారు. ఖచ్చితంగా భారత్ మాత్రం అందులో ప్రధాని మోదీ గారు కానీ లేదా విదేశాంగ మంత్రి జయశంకర్ లాంటి వాళ్ళు కానీ ఇందులో పార్టిసిపేట్ చేస్తే చాలా కీలకంగా వ్యవహరిస్తారు, చాలా లాజికల్గా మాట్లాడతారు. ఖచ్చితంగా డీల్ అవుతుందంటేనే ఒప్పుకుంటారు. ప్రస్తుతానికి భారత్కున్న కీర్తి శిఖరం, కీర్తిలో ఉండే భాగంగా ఈ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఇది అవుతుంది అంటేనే దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు తప్ప, అమ్మో ఇరుపక్షాలకు కూడా చెప్పలేమే, వీళ్ళు ఎక్స్ట్రాలు చేస్తున్నారు, వాళ్ళు ఎక్స్ట్రాలు చేస్తున్నారు, ఎవరి గురించి ఎలా మాట్లాడాలో అనే సందర్భం వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఇన్వాల్వ్ కారు. బట్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది అనేది భారత్ పైన ఉన్న నమ్మకంతో ముందుకెళ్తున్నారు. సో ఇది ఒక ప్రధాన వార్త నడుస్తుంది.